నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో ముందడుగు. విస్తరణకు అవసరమైన భూసేకరణకు 205 కోట్లు విడుదల చేసిన సర్కార్. కాళేశ్వరంతోనే వరి సాగు పెరిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదు. దేశంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి సాధించామన్న సీఎం. హైదరాబాద్ కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకే కొత్త ఈవీ పాలసీ. విద్యుత్ వాహనాల కొనుగోలుపై దృష్టి సారించాలని పొన్నం సూచన. పేదల ఇళ్లు కూల్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న బీజేపీ. మూసీ పరివాహక ప్రాంతాల్లో కిషన్ రెడ్డి సహా పలువురు నేతల బస. లగచర్ల ఘటనను పక్కదారి పట్టించేందుకే బీజేపీ మూసీ నిద్రన్న కేటీఆర్. ఎవరు అడ్డుపడినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన కాంగ్రెస్. ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం. అవార్డు సాధించిన రెండో విదేశీ ప్రముఖుడిగా ఖ్యాతి. మణిపూర్లో 6గురిని హత్య చేసిన సాయుధ మిలిటెంట్లు. సీఎం ఇంటిపై దాడికి యత్నం. మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్టు అథారిటీకి రోడ్లు భవనాల శాఖ లేఖ రాసింది. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జీఎంఆర్ సంస్థ విరమించుకుంది. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిలో కొంత రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ, నావిగేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు చేపట్టనున్నట్లు రోడ్లు భవనాల శాఖ వెల్లడించింది. ₹110 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 10 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే భవనాలుండగా 22 జిల్లాల్లో కొత్తగా నిర్మాణం చేయనున్నారు. స్వయం సహాయక సంఘాల్లో సుమారు 63 లక్షల మంది మహిళలు ఉండగా ఆయా సంఘాలు సమావేశాలు, శిక్షణ, ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్, మేళాలు నిర్వహించేందుకు ఈ భవనాలను వినియోగించనున్నారు. ఈ నెల 19న వరంగల్లో జరగనున్న విజయోత్సవ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. మిడ్మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కేటాయించింది. ఇళ్ల నిర్మాణం కోసం 4696 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మంజూరు చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో 10,683 కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. నిర్వాసితులకు సిరిసిల్ల జిల్లాలోని 12 గ్రామాల్లో గతంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. వారిలో 5,987 మంది ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్నారు. మిగతా 4,696 మందికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిధులు మంజూరు చేయాలన్న సిరిసిల్ల కలెక్టర్ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తూ జీవో జారీ చేసింది. వరంగల్లో కాకతీయ టెక్స్టైల్ పార్కు నిర్వాసితులకు నిన్న 863 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రంలో కాలుష్యం నియంత్రించేందుకు ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. జీవో 41 ద్వారా రేపటి నుంచి కొత్త ఈవీ పాలసీ తీసుకువస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కొత్త ఈవీ పాలసీ డిసెంబర్ 31, 2026 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. 2 వీలర్స్, ఆటో, ట్రాన్స్పోర్ట్ బస్సులకు 100% పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపిన మంత్రి దీని ద్వారా వినియోగదారులకు ఏడాదికి సుమారు 1,00,000 మిగులుతాయని చెప్పారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ లో కాలుష్యం రాకుండా ఉండేందుకే ఈవీ పాలసీ తీసుకొస్తున్నామని, ప్రజలు విద్యుత్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలని మంత్రి పొన్నం కోరారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని, హైదరాబాద్కు రాబోయే పరిస్థితుల్లో ఢిల్లీ లాగా పొల్యూషన్ ఎఫెక్ట్ అయిపోయి ఇబ్బంది పడద్దనే ఆలోచనతో అనేకమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం.
దానిలో భాగంగా గతంలో కొన్ని జీవోల ద్వారా 2020, 2030కి సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ తీసుకొచ్చినారు. ఆ పాలసీ కొంత లిమిటెడ్ వెహికల్స్ కు సంబంధించి ఒక 5,000 వాహనాలకే పరిమితం చేసి దాని తర్వాత వదిలిపెట్టేసినారు. ఈ రోజు జియో నెంబర్ 41 ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జియో ప్రభావం 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ కు సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎందరైనా కార్లు, 2 వీలర్స్, 3 వీలర్స్, ట్రాక్టర్స్, ఆర్టీసీ బస్సులు, దాంతో పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికీ 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జెంప్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాళేశ్వరం వల్లే రాష్ట్రంలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ ప్రచారం పటాపంచలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలోనే రికార్డు స్థాయిలో తెలంగాణ రైతులు ధాన్యాన్ని పండించారని సీఎం పేర్కొన్నారు. అత్యధిక దిగుబడి ఘనత సాధించిన ప్రతి రైతుకు సీఎం అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో 66,77,000 ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ సర్కారు ముమ్మాటికి రైతు పక్షపాతి అని మంత్రి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో వరి, పత్తి రైతుల కష్టాలు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులు పండించిన పంటకు మద్దతు ధర దక్కక అమ్ముకోలేని దుస్థితి వచ్చిందన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని ఎక్స్ వేదికగా కోరారు. ఖమ్మం జిల్లా తల్లాడలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం వల్ల రైతులు ప్రైవేటు వ్యాపారులకు వడ్లు అమ్ముకున్నారని, వారందరికీ ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షం, అననుకూలమైన పరిస్థితి, రోజు మబ్బులు రావటం, జల్లులు పడటం, దిక్కుచోసని స్థితిలో ఈసారి వరి రైతులు ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకి ఇద్దులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీజన్ ముందు అలాట్ చేయాల్సిన మిల్లును అలాట్ చేయకపోవడం వల్ల ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా ప్రారంభమైంది. అకాల వర్షం వల్ల ఇబ్బంది పడ్డారో ఆ రైతులకు కూడా 500 రూపాయల బోనస్ వర్తింపజేసే విధంగా చూడాలని చెప్పి, ఉపశమనం కలిగే విధంగా కొనుగోలను వేగవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. స్టైల్గా కటింగ్ చేసుకున్నాడని కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థికి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జే స్వయంగా గుండు కొట్టించాడు. కళాశాలలో ఈ నెల 12న చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి హాస్టల్లో ఉండేందుకు ఈ నెల 12న ఖమ్మం వచ్చాడు. తన జుట్టు ఆధునికంగా ఉండేలా, చెవుల పైకి వచ్చేలా కటింగ్ చేయించుకున్నాడు. అతన్ని చూసిన తోటి విద్యార్థులు హేళన చేశారు. విషయం తెలుసుకున్న యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జ్ సీనియర్లను మందలించాల్సింది పోయి తానే స్వయంగా తీసుకెళ్లి గుండు గీయించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడంతో వెంటనే అతన్ని బాధ్యతల నుంచి తొలగించారు. ఇది జరిగి 4 రోజులైనా బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన మంత్రి దామోదర రాజనరసింహ తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్పై ప్రభావం పడకుండా చూడాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ నేతల ఒకరోజు పర్యటన ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తూ మూసీ పరిధిలోని 20 చోట్ల బస చేసిన ముఖ్య నేతలు స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఇళ్లల్లోనే భోజనం చేసి అక్కడే నిద్రించారు. పేదల ఇళ్లలో ప్రశాంతత లేకుండా కాంగ్రెస్ చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇళ్లను కూల్చాలన్న ఆలోచన మాని ప్రత్యామ్నాయ పద్ధతుల్లో మూసీని బాగు చేయాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్లు కూల్చాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన బీజేపీ ముఖ్య నేతలు మూసీ పరిధిలోని 20 చోట్ల బస్తీ నిద్ర చేశారు. అంబార్పేట అసెంబ్లీ పరిధిలోని తులసీరాం నగర్లో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎల్బీనగర్ అసెంబ్లీ పరిధి ద్వారకాపురం కాలనీ గణేష్ నగర్లో ఎంపీ ఈటెల రాజేందర్, ఓల్డ్ మలక్పేట శాలివాహన నగర్లో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ బస చేశారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పలువురు నేతలు రచ్చబండ నిర్వహించి ప్రజల బాధలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలతో కలిసి భోజనం చేసి అక్కడే ఇళ్లల్లోనే నిద్రించారు. తెల్లవారుజామున బస చేసిన ప్రాంతాల్లో నేతలు కలియదిరిగి మూసీని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల కలిగే నష్టం గురించి నిర్వాసితులు బీజేపీ నేతలకు వివరించారు. దశాబ్దాలుగా అక్కడే ఉంటున్న తమను ఒక్కసారిగా వెళ్లిపోవాలి అనడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడి కట్టుకున్న ఇంటి నుంచి వెళ్లలేక మదనపడుతున్నట్లు చెప్పారు. మూసీలోకి చేరే మురుగునీటిని మళ్లించకుండా సుందరీకరణ ఎలా సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో రక్షణ కరువైందని, లగచర్ల ఘటనతో రుజువైందన్న లక్ష్మణ్ మూసీ పరివాహక ప్రాంతంలో ప్రక్షాళన పేరుతో దౌర్జన్యానికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. మూసీకి పరివాహక ప్రాంతంలోని పేదల ఇళ్లల్లో ప్రశాంతత లేకుండా పోయిందని ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. కోటి మంది ఉపయోగిస్తున్నటువంటి డ్రైనేజీ ఈ మూసీలో మీరు పంపిస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా బ్యూటిఫికేషన్ గానీ రీజనరేషన్ గానీ రాదు. ఇక్కడ దోమలు ఉన్నాయని, ఇక్కడ దుర్గంధం ఉందని, ఇక్కడ అణు విస్ఫోటం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను ఒట్టేసి చెప్తున్నాను, రాత్రి నుంచి ఉన్నాను, ఒక్క దుర్గంధపు వాసన కూడా మాకు రాలేదు. ఎవరిచ్చిన సలహానో ఏ రాత్రి వచ్చిన కళనో నాకైతే తెలియదు. ఈ పేదల ఇల్లు మీద కళ్ళుపడ్డది, ఈ స్థలం మీద కళ్ళుపడ్డది. ఈ యొక్క ప్రాజెక్టు ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పూర్తి చేయాల్సిందిగా నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రి సలహా రాస్తున్నారు. ఎవరో కొంతమంది అధికారుల మీద వారు దాడి చేస్తే వాళ్ళని పట్టుకొని శిక్షించి చర్యలు తీసుకోవాలి తప్పితే ఆ ప్రతాపం అంతా కూడా ఆ గ్రామ ప్రజల మీద చూపడం దేనికి సంకేతం? రాష్ట్రం రావణ కాష్టంలా మారిపోతుందని లగచర్ల సంఘటన ఇవాళ నిరూపితం అవుతున్నది. ఈ మూసీ ప్రక్షాళన పేరు మీద కూడా మీరు బుల్డోజర్లతో చర్యలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదని హెచ్చరిస్తూ వారికి పూర్తి భరోసా కల్పించడానికి ఈ బస్తీని చేపట్టాం. ఈ ముఖ్యమంత్రి ఏదో ఉద్ధరిస్తారని చెప్పి మేము ఓట్లేస్తే పేదల ఇల్లు కూలగొట్టి కూడు లేకుండా చేసి మా బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి భావన అప్పుడే వచ్చింది. ఓ ఇల్లు అమ్ముదామంటే గానీ, ఓ ఇల్లు కొందామంటే గానీ ఎక్కడ లేదు. ఇక్కడ ఆయన పెట్రోల్ పోసుకున్నాడు, ఒక ఆయన ఉరేసుకొని చచ్చిపోతా అంటున్నాడు. మూసి అటుపక్కకి ఇటుపక్కకు ఉన్నటువంటి పేదల ఇళ్లలో ఇలా ప్రశాంతత లేకుండా చేసిండు. ఇప్పటికైనా మూసీ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు నిద్రతో ఏం తెలుసుకున్నారో బీజేపీ నేతలు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. ఎవరు అడ్డుపడినా మూసీ పునరుజ్జీవం ఆగదని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవంలో ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని తెలిపారు. బీజేపీ నేతలకు సబర్మతిపై లేని అభ్యంతరం మూసీపై ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్న మహేష్ గౌడ్ ఒకరి ఒకరు సాయం చేసుకుంటున్నారని చెప్పారు. లగచర్ల ఘటనలో కేటీఆర్పై వస్తున్న ఆరోపణలను పక్కదారి పట్టించడానికే బీజేపీ మూసీ నిద్ర చేసిందని మహేష్ గౌడ్ ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంతంలో దోమలు, ఈగలు, ఆ దుర్గంధ వాసన మీరు ఒక 3 నెలలు ఉంటే తెలిసొస్తుందంటే ఫోటో షూట్ కోసము ఒక 12 గంటలు అక్కడ ఉండి ఫోటోల కోసం ఆయన పడ్డ ప్రయాస, వాస్తవాలు తెలుసుకోవడానికి మిమ్మల్ని మూసీలో 3 నెలలు పడుకోమన్నాం. మీరు వచ్చి ఏం తెలుసుకున్నారు ఇప్పుడు చెప్పండి? అదేనా? బీద ప్రజల జీవితాలు కావా? వారి జీవితాలు మరుగుపడడానికి అవకాశాలు ఇవ్వకూడదా? ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్ మీద వస్తున్న ఆరోపణలు, కేటీఆర్ మీద వస్తున్న ఇబ్బందులకి, టీఆర్ఎస్ పార్టీ మీద వస్తున్న ఇబ్బందులకి ఆదుకోవడానికి ఇవాళ మీరు ఈ అవతారం ఎత్తారని మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమలదళం రక్షణ కవచంగా ఉందని, దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మూసీ బాధితుల ఆక్రందనలు ఇప్పుడు గుర్తొచ్చాయా అని ఎక్స్లో ప్రశ్నించారు. లగచర్ల ఘటనను పక్కదారి పట్టించేందుకు కాదా మూసీ నిద్ర అని నిలదీశారు. హైడ్రాను మొదట బీజేపీ నేతలు స్వాగతిస్తే బుల్డోజర్లను అడ్డుకుంటామని తాము చెప్పినట్లు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డిని మొదట బీజేపీ నేతలు అభినందిస్తే మూసీ బాధితులకు తాము భరోసా ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. హఠాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడం వెనుకున్న మతలబు ఏంటన్న ఆయన రేవంత్ రెడ్డిని కాపాడటం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు అని ఆరోపించారు. లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. మీ పాలిటిక్స్ ను తెలంగాణ గమనిస్తోందని, సరైన వేళ ఆట కట్టిస్తుందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణకు 2 ముఖ్యమంత్రులు ఉన్నారన్న ఆయన ఒకరు రేవంత్ రెడ్డి అయితే మరొకరు కేటీఆర్ అని వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ రేవంత్ రెడ్డి కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. సంబంధాలు ఉన్నాయని తాను నిరూపిస్తానని తెలిపారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణిలో అక్రమాలు జరిగాయన్న కాంగ్రెస్ నేతలు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవగానే అన్నీ ఆగిపోయాయని ఆరోపించారు. సీఎం తీరు వల్లే బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగిచర్లకు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని చెప్పింది ఎవరైనా? ఎవరు సార్? ఎవరైనా
ప్రభుత్వం చెప్పింది. దీని వెనుక కేసీఆర్ కొడుకున్నాడని చెప్పింది ఎవరు? ప్రభుత్వం చెప్పింది. మరి ఏమైంది? కేసీఆర్ కొడుకుని ఎందుకు లోపడేస్తలేరు? ఆ కుట్రని ఇంకా బహిర్గతం చేస్తలేరంటే ఈ ప్రభుత్వానికి శాతనంతరం ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని. వీళ్ళు వాళ్ళు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు, ఇంకోరేమో కేసీఆర్ కొడుకు. హన్మకొండలో నిర్వహించే మహిళా ప్రగతి నివేదిక సభ ఏర్పాట్లను మంత్రులు సీతక్క, కొండా సురేఖలు పరిశీలించారు. ఈ నెల 19న జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏడాది కాలంలో తమ విజయాలను నివేదించనున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి, ప్రభుత్వం ఏర్పాటైన వార్షికోత్సవం సందర్భంగా సభను నిర్వహిస్తున్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాట్లను మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యవేక్షించారు. లింకా బుక్ రికార్డు కోసమే సమగ్ర కుటుంబ సర్వేను చేసిన బీఆర్ఎస్ కులగణన చేస్తుంటే ప్రజలను రెచ్చగొడుతోందని మంత్రులు విమర్శించారు. దేశంలో అత్యంత ఎక్కువ విరాళాలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయన్నారు. లగచర్ల ఘటనలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. వికారాబాద్ కలెక్టర్ విషయంలో జరిగిన దాడిలో కావాలని కేటీఆర్ ఒక వెనుక ఉండి తను అదృశ్యహస్తంగా మారి రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని చేయించాడు అనేది జగమెరిగిన సత్యం. నేషనల్ పార్టీలలో లేవు. వాళ్ళ ఖాతాలో ఉన్నన్ని డబ్బులు, అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? తేలికపోతా అంటే ఏదో తప్పు చేసే ఉంటావు. ఈరోజు నీ చుట్టూ 200 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని వాళ్ళని పడుకోకుండా కాపలాగా ఇస్తున్నావు. ఎందుకు భయపడుతున్నావు? కేటీఆర్ గారు తప్పు చేశారు. ఆయన ఇండైరెక్ట్గా ఆయన ప్రవర్తనను బట్టే తెలుస్తూ ఉంది. కాబట్టి నిజం నిరూపించేదాకా కూడా మేము ఏది కూడా యాక్షన్ తీసుకోము. ఆధారాలతో నిరూపించబడ్డప్పుడు నువ్వు కాదు కేసీఆర్ అయినా కూడా మేము వెనకాడము. వాళ్ళు ఎవరైనా సరే లోపలేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. మేము ఏ ఒక్క మంచి కార్యక్రమం చేస్తే దాన్ని అడ్డుకోవడం. మొన్నటిదాకా జాబులు లేవన్నారు, డిఎస్సి వేస్తే అడ్డుకునే ప్రయత్నం చేశారు, అడ్డుకున్నారు. గ్రూప్ 2 వేస్తే అడ్డుకున్నారు, ఇంకోటి వేస్తే అడ్డుకున్నారు. ఇవాళ రైతుల రుణమాఫీ చేస్తే అడ్డుకుంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. హైడ్రా తెస్తే అడ్డుకున్నారు. ఇవాళ ఏ కార్యక్రమం చేసినా దుష్ప్రచారం చేసుకొని అడ్డుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ అధికార ఊర్లలో పోతే నిలదీయాలంటారు, కొట్టండి అంటారు. కొట్టించేది వాళ్ళే, తిట్టించేది వాళ్ళే. ఎంతసేపు మీకు రాజకీయము, అధికారం తప్ప ప్రజల సంక్షేమం ఆ ప్రభుత్వాలకు ఆనాడు బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ లేదు. ఈరోజు మేము చేస్తుంటే పదే పదే విమర్శించడం, అడ్డుకోవడాలు ఇవే వాళ్ళ యొక్క కార్యక్రమంగా చూస్తాను. 10 ఏళ్ళు అయింది సమగ్ర కుటుంబ సర్వే చేసి. కేవలం లిమ్కా బుక్కులలో ఎక్కడం కోసం చేసుకున్నారు తప్ప ఆ సర్వేను ఒక్క రోజున బయట పెట్టిరా? ఆ సర్వే ఆధారంగా మీరేమన్నా ఉద్యోగాలు ఇచ్చిరా, ఉపాధి ఇచ్చిరా, రిజర్వేషన్లు పెంచిరా, ఏమన్నా చేసిరా? ప్రతిష్టాత్మక టైకాన్ కేరళ 2024 అవార్డ్స్ ముగింపు వేడుకలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను ఆహ్వానించారు. ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 4, 5న కొచ్చిలో జరిగే ఆ సదస్సుకు వివిధ రంగాల సీఓలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పరిశ్రమ నిపుణులు హాజరు కానున్నారు. ఈ ఏడాది థీమ్ మిషన్ 2030 ట్రాన్స్ఫార్మింగ్ కేరళ పేరిట జరిగే ఆ సదస్సులో కేరళ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించనున్నారు. డిసెంబర్ 5న జరిగే టైకాన్ అవార్డ్స్ ముగింపు వేడుకల్లో కేటీఆర్ పాల్గొంటారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో చూపిన చొరవ, నవ కల్పనలు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు చేపట్టిన కార్యక్రమాలు, అనుసరించిన వ్యూహాలు సదస్సులో పాల్గొనే వారికి గొప్ప స్ఫూర్తినిస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్ పాల్గొనడం ద్వారా ఆ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడుతుందని, యువ పారిశ్రామికవేత్తలకు ప్రేరణ కలిగిస్తుందని టై కేరళ అధ్యక్షులు జాకబ్ జోయ్, టైకాన్ కేరళ 2024 చైర్మన్ వివేక్ కృష్ణ గోవింద్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి మరో దేశ అత్యున్నత పురస్కారం లభించింది. తమ దేశ రెండో అత్యున్నత పురస్కారాన్ని నైజీరియా ప్రభుత్వం మోదీకి ప్రదానం చేసింది. ప్రధాని హోదాలో తొలిసారి నైజీరియా వెళ్లిన మోదీ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ గ్రాండ్ కమాండర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ పురస్కారం అందుకున్న రెండో విదేశీ ప్రముఖుడిగా మోదీ నిలిచారు. ఇది ప్రధానికి 17వ అత్యున్నత అవార్డు అని విదేశాంగ శాఖ వెల్లడించింది. అంతకుముందు నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా అనేక రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. నైజీరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, పైరసీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి ప్రధాన సవాళ్లను ఎదుర్కోవడానికి కలిసి పనిచేస్తామని చెప్పారు. నైజీరియా పర్యటన తర్వాత ప్రధాని మోదీ G20 సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తారు.
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. 6గురిని అపహరించిన సాయుధ మిలిటెంట్లు వారిని హత్య చేసి నదిలో పడేయడంతో అల్లర్లు చెలరేగాయి. సీఎం బీరేన్ సింగ్ నివాసంపై దాడులకు ప్రయత్నించిన ఆందోళనకారులు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు పెట్టారు. వారి ఇళ్లలోకి నిరసనకారులు చొరబడి ఫర్నిచర్, వాహనాలను, ఇతర సామాగ్రిని తగలబెట్టారు. మరోవైపు మిలిటెంట్లపై 24 గంటల్లో కఠిన చర్యలు తీసుకోవాలని మైతేయి సంఘాలు మణిపూర్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. మైతేయ్, కుకీ తెగల మధ్య చెలరేగిన అల్లర్లతో ఏడాదిన్నరగా అతలాకుతలమవుతున్న మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. జిరీబామ్ జిల్లాలో మిలిటెంట్లు 6గురిని హత్య చేసి నదిలో పడేయడంతో భారీ స్థాయిలో హింస రాజుకుంది. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు సీఎం బీరేన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులను భద్రతా బలగాలు భగ్నం చేశారు. దాంతో మరింత రెచ్చిపోయిన నిరసనకారులు ఇంఫాల్ లోయలోని ఓ మంత్రి, 3 ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పంటించారు. బీజేపీకి చెందిన ఓ మంత్రి, 2 ఎమ్మెల్యేలు, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసాలపై దాడులకు తెగబడిన ఆందోళనకారులు అనంతరం వారి ఇళ్లకు నిప్పంటించారు. వారి ఇళ్లల్లోకి నిరసనకారులు చొరబడి ఫర్నిచర్, వాహనాలను, ఇతర సామగ్రిని తగులబెట్టారని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేరని చెప్పారు. ఈ ఘటనలో వారి ఇళ్లు పాక్షికంగా కాలిపోయినట్లు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసినట్లు వెల్లడించారు. ఇంఫాల్ లోయలోని 5 జిల్లాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇంఫాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అటు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాలను రద్దు చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లి మణిపూర్ పరిస్థితిని సమీక్షించారు. పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెట్రోలింగ్ను ముమ్మరం చేశాయి. మణిపూర్ రాష్ట్ర సచివాలయం, ఎమ్మెల్యేల నివాసాలు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు రాజ్భవన్కు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల వద్ద భారీ స్థాయిలో భద్రతా బలగాలు మోహరించాయి. మరోవైపు 24 గంటల్లో సాయుధ మిలిటెంట్ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మైతేయి సంఘాలు మణిపూర్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. నిర్వాసితుల శిబిరం నుంచి గత సోమవారం 6గురు మైతేయి తెగ వ్యక్తులు కనిపించకుండా పోయారు. వీరిలో 3 చిన్నారులు, 3 మహిళలు ఉన్నారు. శనివారం వారి మృతదేహాలు అస్సాం, మణిపూర్ సరిహద్దుల్లో జిరి, బరాక్ నదుల సంగమ ప్రదేశంలో లభ్యమవడంతో ఆగ్రహించిన మైతేయులు తీవ్ర ఎత్తున నిరసనలు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి సీఎం బీరేన్ సింగ్ నివాసంపై దాడులకు ప్రయత్నించారు. అయితే వారి యత్నాలను భగ్నం చేసిన భద్రతా బలగాలు సీఎం నివాసానికి 200 మీటర్ల దూరంలో అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా జిరిబాం పట్టణంలోని పలు నివాసాలు, 2 ప్రార్థనా మందిరాలకు నిరసనకారులు నిప్పు పెట్టినట్లుగా అధికారులు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ను ప్రయోగించాయి. 2024 విశ్వసుందరి కిరీటాన్ని డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్-థెల్విగ్ గెలుచుకున్నారు. మెక్సికో వేదికగా జరిగిన 73వ మిస్ యూనివర్స్ పోటీలో విక్టోరియా విజేతగా నిలిచారు. మొత్తం 125 మంది అందాల భామలు పోటీ పడగా మిస్ యూనివర్స్ 2024గా 21 ఏళ్ల విక్టోరియా కెజార్ నిలిచారు. గతేడాది విజేత షెన్నిస్ పలాసియోస్ విక్టోరియాకు కిరీటాన్ని అందజేశారు. ఫలితంగా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి డెన్మార్క్ భామగా విక్టోరియా చరిత్ర సృష్టించారు. ఈ పోటీల్లో మొదటి రన్నరప్గా నైజీరియా భామ చిడిమ్మా అడెన్షినా, రెండో రన్నరప్గా మెక్సికో సుందరి ఫెర్నాండా బెల్ట్రాన్ నిలిచారు. ఈ పోటీలో భారత తరఫున పాల్గొన్న రియా సింఘ టాప్ 20లో కూడా నిలవలేకపోయారు.